ఈరోజు ఉదయం మీరు మొదట చూసింది సూర్యుడినా లేక మీ ఫోనా? ఒకప్పుడు ఉదయం అంటే పక్షుల కిలకిల రావాలు, చల్లని గాలి, ఆపై బంగారు కిరణాలతో వచ్చే సూర్యోదయం. ఇప్పుడు ఉదయం అంటే అలారం, ఫోన్, మెసేజెస్, ఇంకేముంది? కానీ ఇక్కడ ఒకే ఒక ప్రశ్న: మనం చివరిసారిగా సూర్యోదయాన్ని చూసింది ఎప్పుడు? సూర్యోదయం మారలేదు, ప్రకృతి మారలేదు, కానీ మారింది ఒకటే, మన ఉదయం. రోజును ప్రారంభించే మొదటి కొన్ని నిమిషాలు ఇప్పుడు ప్రకృతితో కాదు, స్క్రీన్ తోటి మొదలవుతున్నాయి. అందుకే సూర్యోదయం మన జీవితంలో ఉండి కూడా మన దృష్టిలో లేకుండా పోతుంది. ఒకప్పుడు ఉదయం నడకతో మొదలయ్యేది, ఇప్పుడు నోటిఫికేషన్తో మొదలవుతుంది. మన ఒంట్లో ఒక సహజమైన గడియారం ఉంటుంది, దాన్నే సిర్కాడియన్ రిథమ్ అంటారు. ఉదయాన్నే పడే ఎండ మన ఒంటికి తగలడం వల్ల గడియారం సరైన సమయానికి రీసెట్ అవుతుంది. దీనివల్ల పగలంతా రోజంతా చురుగ్గా యాక్టివ్గా ఉంటాం. రాత్రి వేళకి సరిగ్గా సమయానికి నిద్ర వస్తుంది. మరి నిద్ర సమస్యలు లేకుండా హాయిగా నిద్రపోవడానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. కొద్దిసేపు ఉదయపు సహజ వెలుతురులో గడపడం మన శరీరానికి కొత్త రోజును ప్రారంభించాల్సిన సమయం వచ్చిందనే సంకేతాన్ని కూడా ఇది ఇస్తుంది. మన ఫోన్ బ్రైట్నెస్ని ప్రతిరోజు చూస్తాం, కానీ మన జీవితానికి వెలుగునిచ్చే సూర్యోదయాన్ని చూడడానికి మాత్రం సమయం కేటాయించం. కొన్నిసార్లు జీవితాన్ని మార్చేది ఒక పెద్ద నిర్ణయం కాదు, ఒక కొత్త ఉదయాన్ని చూసే ఓ చిన్న అలవాటు. రేపు ఉదయం 5 నిమిషాలు ముందుగా లేచి చూడండి, ఫోన్ను కాదు, సూర్యోదయాన్ని. మీ రోజు మారుతుందో లేదో నాకు తెలియదు, కానీ మీ ఉదయం మాత్రం ఖచ్చితంగా మారుతుంది. సూర్యోదయం ప్రతిరోజు వస్తుంది, కానీ దాన్ని చూసే అవకాశం ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోరు.